కరీంనగర్ జిల్లాలోని బొమ్మకల్ ఫ్లైఓవర్ వద్ద భారతదేశ మొట్టమొదటి విద్యాశాఖ మంత్రివర్యులు స్వర్గీయ అబుల్ కలాం ఆజాద్ వర్ధంతి సందర్భంగా అబుల్ కలాం ఆజాద్ విగ్రహావిష్కరణ రవాణా మరియు మంత్రి పొన్నం ప్రభాకర్, డిసిసి అధ్యక్షులు మానకొండూరు శాసనసభ్యులు కవ్వంపల్లి సత్యనారాయణ, డిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, పులి ఆంజనేయులు మరియు మౌలానా అబుల్ కలాం ఆజాద్ వెల్ఫేర్ సొసైటీ వారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పొన్నం ప్రభాకర్ గారు విగ్రహావిష్కరణ చేసి అనంతరం ఆజాద్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. थोड़ा हट जाओ यार, थोड़ा हो जाओ, बीच पे पीछे आओ। रवि हमारा गांधी है। फोटो निकालो आपकी। जवान भाई विवो है ना, बीसी है ना, जमाल अंदर कनिपिस्तारू
మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఈ భారతదేశ మొదటి విద్యాశాఖ మంత్రిగా సమాజ నిర్మాణానికి మార్గదర్శిగా ఉన్నటువంటి అతని వర్ధంతి సందర్భంగా ఈరోజు బొమ్మకల్ గ్రామ పంచాయతీలో బొమ్మకల్ గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ గారి నాయకత్వంలో కూడా మిగతా స్థానికులు ఇక్కడ సోదరులందరి సహకారంతో మనం విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నాం. ఈ కార్యక్రమానికి మనతో పాటు ముఖ్య అతిథిగా ఇచ్చినటువంటి మానకొండూరు శాసనసభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారు, మరి మాజీ కార్పొరేటర్ అంజన్ కుమార్ గారు, ఇక్కడ ఉన్నటువంటి మాజీ కార్పొరేటర్ ఆరిఫ్ గారు, మిగతా పెద్దలందరూ కూడా ఇక్కడ ఈరోజు కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరికీ ఈ సందర్భంగా వారిచ్చిన స్ఫూర్తిని ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. అబుల్ కలాం ఆజాద్ గారు చెప్పినారు, అందరూ చదువుకోవాలి, చదువుకుంటే ఆ కుటుంబము, ఆ గ్రామము, ఆ రాష్ట్రము, ఆ దేశం బాగుపడుతుందని. ఉదాహరణకు నేను నియోజకవర్గ హుస్నాబాద్లో కొన్ని లంబాడు తండాలు చూస్తే 150 ఇండ్లుంటే ఆ ఊర్లో 150 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నటువంటి పరిస్థితి. సో ఆ విధంగా ఈరోజు విద్యను అందిపించుకోవడానికి అబుల్ కలాం ఆజాద్ ఇచ్చినటువంటి వారు పెద్దలు ఆనాడు విద్యాశాఖ మంత్రిగా మనకి మార్గదర్శనం ఇచ్చారో దాన్ని అమలు చేసేటువంటి ప్రతిజ్ఞ ఈ సందర్భంగా తీసుకుంటూ వారికి మరొకసారి ఘనంగా నివాళులర్పిస్తా ఉన్నాం. ఆజాద్ గారి వర్ధంతి సందర్భంగా కరీంనగర్ పట్టణం ఆనుకొని ఉన్న బొమ్మకల్ గ్రామం దగ్గర చౌరస్తాలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి విగ్రహ ప్రతిష్టాపన జరగడం జరిగింది. మన పెద్దలు గౌరవనీయులు ప్రముఖులు పొన్నం ప్రభాకరన్న గారి చేతుల మీదుగా. అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్న ఇక్కడ ప్రజాప్రతినిధులు అయితేనేమి, లేకుంటే వ్యాపారులు అయితేనేమి, అదేవిధంగా ప్రముఖ పారిశ్రామికవేత్తలు, ఇక్కడ ప్రముఖులు అందరూ కలిసికట్టుగా ఆ అబుల్ కలాం ఆజాద్ గారి విగ్రహాన్ని ప్లాన్ చేసుకొని ఒక 2-3 ఇయర్స్ నుంచి పెడదామని ఒక ఆలోచన చేసుకొని ఈరోజు దానికి మంచి అవకాశం వచ్చింది. లేటుగా లేటెస్ట్గా ఒక మంత్రివర్యుల చేతుల మీదకి వెళ్ళి ఈరోజు ఆ విగ్రహ ప్రతిష్టాపన జరగడం అనేది చాలా శుభసూచకం. ఇది అందరికీ కలిసి రాదు, ఇది మన గ్రామానికి మనందరి మధ్య కలిసి వచ్చింది. దీన్ని ఒక అదృష్టంగా భావిస్తాం. ఏదేమైనా కానీ అతను ఒక స్వతంత్ర సమరయోధుడు. అతను భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి. భారతదేశానికి అత్యున్నత సేవలు అందించి అందరూ బాగుపడాలి, అందరూ చదువుకోవాలనే ఒక ఆలోచన చేసిన గొప్ప మేధావి. అతని మేధావి ఆలోచన విధానాన్ని ఈరోజు స్మరించుకుంటూ దానికి ఈరోజు వర్ధంతి సందర్భంగా మనం ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గురుమల శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి కరీంనగర్.